మీరు వేరేటోళ్ళ కోటేస్తే వాళ్ళు మళ్ళీ మా దగ్గరికి రావాలని చెప్తున్నారు కదా. 3 ఏళ్ల తర్వాత నువ్వెవరి దగ్గరికి వస్తావు తాత? నువ్వు ఎమ్మెల్యేవు కదా, 3 ఏళ్ల తర్వాత మళ్ళీ ప్రజల దగ్గర రావాలి కదా నువ్వు. అది మర్చిపోతున్నావా? అది మర్చిపోతున్నావు మరొకటిదే. అందుకోసమే ప్రజలారా, మీరు వేసేటువంటి ఓటు ఎవ్వరికి తెలియదు, ఎటు ఓటు వేసిన సంగతి కూడా తెలియదు. అది సీక్రెట్ బ్యాలెట్. మనకు పరదెందుకు అడ్డం కడతారు? పరదెందుకు అడ్డం కడతారంటే ఇట్లా బెదిరించేటోడు బెదిరిస్తాడు, ఓటు ఎవరికి వేస్తున్నావు తెలుస్తుంది, నేను చూస్తా అని చెప్పి ఎవడో చెప్తాడు. అన్ని ఉత్తమాటలు ఇవన్నీ. ఎవని ఓటు ఎవడు చూడలేడు. ఇదే ఫైనల్. అంటిల్ అన్లెస్ నువ్వు దాని మీద పోయి సంతకం పెట్టి నా పేరు ఇదని రాసి వస్తే తప్ప అది కూడా బ్యాలెట్ చిత్ అవుతుంది మళ్ళా. సరే, అది వేరే. కానీ మీ ఓటును ఎవరు సీక్రెట్గా చూసే అవకాశమే లేదు, లేనే లేదు. నీకు చేత కాకపోతే ఎవరన్నా తీసుకుపోయి దాని మీద ఒత్తు బిడ్డ అంటే ఆయనకు తప్ప ఇంకెవరికి తెలియదు. కాబట్టి మిత్రులారా, మీరందరూ కూడా ప్రజల్ని అవేర్నెస్ చేయండి. అభ్యర్థులేమో కౌంటింగ్ కార్డు ఈ జాగ్రత్తలు ఖాళీ పేపర్లు ఎన్ని మిగిలినాయి ఓటింగ్ అయిపోయినట్టు అనేది చూసుకోరు మీరు. అక్కడ చూసుకుంటే అవిటిని టైట్ పడితే ఇవి దొరుకుతాయి. ఈ ఆట బంద్ అవుతుంది. ఇక రెండోది, తెలంగాణ రాజ్యాధికార పార్టీ భావజాల వ్యాప్తిలో భాగంగా ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి లైవ్ను మీ యూట్యూబ్ ఛానల్స్కి ఫ్రీగా లైవ్ స్ట్రీమ్ చేసుకోవడానికి ఇస్తూ ఉంది. ఈ లైవ్ను మీ యూట్యూబ్ ఛానళ్ళల్లో మీరు చేయాల్సిందేంది? ఇప్పుడు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఉంది, ఇప్పుడు ఇందులో యూట్యూబ్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని కొట్టండి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ అవుతుంది. దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇగో ఇందులో లైవ్ వస్తూ ఉంది. ఇందులో యాడ్స్ రావు, ఇంకా లైవ్ వస్తుంది. ఈ లైవ్ని ఏం చేస్తారంటే, లైటింగ్ ఎక్కువైపోయి కనిపించలేదు. ఈ లైవ్ని ఏం చేస్తారు మీరు? ఇగో షేర్ మీద క్లిక్ చేసి ఈ లింకును కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని మీ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది కదా, మీ యూట్యూబ్ ఛానల్లో ఇది లైవ్ ఎట్లించుకోవాలంటే మీకు లైవ్ స్ట్రీమింగ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. వీమిక్స్ అని ఉంటుంది. ఈ వీమిక్స్ సాఫ్ట్వేర్ను మీ కంప్యూటర్లో వేసుకోండి. మీ కంప్యూటర్లో వేసుకుంటే మీరు ఇక్కడ కాపీ చేసిన లింకును తీసుకుపోయి దీంట్లో వేస్తే మీ యూట్యూబ్ ఛానల్లో లైవ్ వస్తుంది. ఇది మీ యూట్యూబ్ ఛానల్లో లైవ్ వస్తుంది. తద్వారా మీ యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ చూడడం ద్వారా మీకు డబ్బులు వస్తాయి. మీకు ఫ్రీగా డబ్బులు వస్తాయి. కంటెంట్ మాది, మీ యూట్యూబ్ ఛానళ్ళలో ప్లే చేస్తాం, మీకు డబ్బులు వస్తాయి. మీ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మీకు డబ్బులు వస్తాయి అన్నట్టు. సో అట్లా శనార్థి తెలంగాణ పత్రికను కూడా ఆ శనార్థి తెలంగాణ అనేటువంటి ఆ టైటిల్ ప్లేస్లో, ఈ టైటిల్ ప్లేస్లో మీ పత్రిక పేరు వస్తుంది. ఈ కంటెంట్ అంతా మేమే ఇస్తాం. మళ్ళీ మీరు కొత్తగా చేయాల్సింది ఏమీ లేదు. ప్రతి ఒక్కరూ యూట్యూబ్ ఛానల్ను రన్ చేయడానికి కావాల్సిన స్టఫ్ను మేము ఇస్తా ఉన్నాం. మీరు చేయాల్సిందల్లా ఏమీ లేదు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఇక్కడి నుంచి లింకును పొంది ఈ లింకు ద్వారా మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు. మరి ఎందుకు ఇస్తున్నాం ఫ్రీగా అనంటే మా భావజాల వ్యాప్తి కోసం. మా భావజాల వ్యాప్తి కోసం, బీసీ ఉద్యమం కోసం ఇవి ఇస్తా ఉన్నాం. సో కాబట్టి మీరందరూ కూడా ఫ్రీగా ఈ కంటెంట్ను ఎలాంటి కాపీరైట్ లేకుండా వాడుకోవచ్చు. మానిటైజేషన్స్ మా వైపు నుండి ఉండవు. మీరే మానిటైజ్ చేసుకోండి, మీరే నెల నెల డబ్బులు సంపాదించుకోండి. ఎవరైతే మరీ ముఖ్యంగా బీసీ యువకులకు చెప్తా ఉన్నా, ఇది ఇంటికాడ కూర్చొని ఉపాధి చేసుకోవచ్చు. బీసీ మహిళా సోదరులకు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళా సోదరులకు చెప్తా ఉన్నా, సోదరిమణులకు చెప్తా ఉన్నా, మీరు ఈజీగా డబ్బులు సంపాదించుకోవడానికి ఇంట్లో కూర్చొని మీరు చేయాల్సిన పని లేదు. మీ దగ్గర ఒక సిస్టమ్ ఉంటే సరిపోతుంది. కంటెంట్ అంతా మేమే ఇస్తాం. అందులో ఈ ప్రపంచానికి కావాల్సి ఇప్పుడు ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందో మేమే చెప్తాం. ఖాళీ మీ వాళ్ళకు మీరు చూపించండి గంతే. సో ఇట్లా మీ దగ్గర రాబోతూ ఉన్నాం. సో వీమిక్స్ అనే సాఫ్ట్వేర్ ఉంటుంది, ఇంకొకటి ఏదో ఉంటుంది యూట్యూబ్ స్ట్రీమింగ్ సాఫ్ట్వేర్స్ అని కొడితే వచ్చేస్తాయి.
సో ఇవి చేయండి. ఇప్పుడు ఈ లైవ్ని మేము యూట్యూబ్ ప్లాట్ఫామ్స్ మాత్రమే కాదు, మీకు ఇన్స్టాగ్రామ్లో కూడా ఇప్పుడు లైవ్ వస్తుంది, మీరు చూడొచ్చు. ఇన్స్టాగ్రామ్లో కూడా లైవ్ వస్తుంది. రైట్, ఇక్కడ ఇది ఇన్స్టాగ్రామ్లో ఈ పేజ్ ఉంటుంది. మీ ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు దీన్ని వాడుకోవచ్చు. Teenmar_Mallana_MLC ఈ ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు లైవ్ వస్తూ ఉంటుంది. మీరు ఒకసారి చూస్తే మీరు ఈ లైవ్ను కూడా వాడుకోవచ్చు. ఇదిగో ఇన్స్టాగ్లో కూడా లైవ్ వస్తూ ఉంది అన్నట్టు. సో ఇక్కడ డేట్ 15 అని పడ్డది, యాక్చువల్గా 16. సో దాన్ని ఇంకా అంటే టెస్ట్ ట్రయల్స్ అయితే ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్లో కూడా ఈ లైవ్ మీకు అందుబాటులోకి వస్తుంది. అలాగే ట్విట్టర్లో కూడా లైవ్ అందుబాటులోకి వస్తూ ఉంది. ప్లాట్ఫామ్ మీద ఫ్రీగా కంటెంట్ను తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులు వాళ్ళు ఈ వీడియోల ద్వారా డబ్బు సంపాదించుకోవడానికి ఇస్తూ ఉంది. అలాగే మా భావజాల వ్యాప్తి ప్రధాన అంశం దాని వెనకాల. కాబట్టి మీరు ఫ్రీగా వీటన్నిటిని వాడుకొని మీరు కూడా మీ కాళ్ళ మీద నిలబడండి. కంటెంట్ మాది, బతుకు తెరువు మీది. అలాగే దీంట్లో బతుకు తెరువుతో పాటు మన భావజాలం కూడా ఉందన్న విషయాన్ని మర్చిపోకండి. ప్రతి ఒక్కరూ యూట్యూబ్ ఛానల్ మీరే ఓపెన్ చేసుకోండి, మా వీడియోలు ఫ్రీగా వేసుకోండి, తద్వారా మీకు మంచి జరుగుతుంది. ఇది తెలంగాణ రాజ్యాధికార పార్టీ భావజాల వ్యాప్తి కోసం చేస్తున్నటువంటి సరికొత్త ప్రయోగం. అలాగే తెలంగాణ రాజ్యాధికార పార్టీ మీకు ఈ లింకు కావాలి, డైలీ ఈ లింకు కావాలనుకున్నారనుకో, ఇదిగో మీరు ఇక్కడ చూడొచ్చు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ వాట్సాప్ ఛానల్ ఉంటుంది. వాట్సాప్ ఛానల్ని ఫాలో అయితే ఇందులో మేము డైలీ మీకు లింక్ ఇస్తాం. ఇగో తెలంగాణ ఇప్పుడు వాట్సాప్ ఛానల్ ఉంటుంది. ఇది వాట్సాప్ గ్రూప్ కాదు, వాట్సాప్ ఛానల్ ఉంటుంది. ఈ ఛానల్లో మీరు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని కొడితే ఈ ఛానల్ వస్తుంది. ఈ ఛానల్ను ఫాలో కండి. ఫాలో అవ్వడం ద్వారా ఇందులో ఉండేటువంటి కంటెంట్ అంతా మీకు లింక్స్ ఎప్పటికప్పుడు మీకు అందుబాటులోకి వస్తాయి. సో ఇప్పుడు ఈ లింకును ఇప్పుడు తెలంగాణ రాజ్యాధికార పార్టీకి సంబంధించినటువంటి ఈ లింకును మేము ఆ గ్రూప్లో పెడతా ఉన్నా చూడండి. ఛానల్ను ఫాలో కండి. వాట్సాప్ గ్రూప్ వేరు, వాట్సాప్ ఛానల్ వేరు. వాట్సాప్ ఛానల్లో చాలామంది ఉండడానికి ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. మీకు ఆల్రెడీ ఆ గ్రూప్లో పెట్టడం జరిగింది. ఇక్కడ నుంచి మీ అందరికి వస్తుంది, కాపీ చేసుకొని మీరు ఫ్రీగా వాడుకోవచ్చు. సో ఇట్లా వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల మీద తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీ భావజాలాన్ని, బీసీ ఉద్యమాన్ని మరింత విస్తృతంగా తీసుకుపోవడం కోసం ఈ నిర్ణయం చేసింది. దీన్ని ఫ్రీగా వాడుకోండి. మీకు కనీసం నెలకు ఒక $100 వచ్చినా కూడా, కనీసం నెలకు $100 వచ్చినా కూడా మీకు అదొక 10-15 వేల రూపాయల ఇన్కమ్ ఫ్రీగా. సో కాబట్టి మీరందరు దీన్ని యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఇక సర్పంచ్ అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవైతే 3వ విడత ఎన్నికల్లో పాల్గొంటున్నటువంటి ప్రజల